హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కుప్పం పిల్ల. ఈరోజు బ్లాగ్ ఏమిటంటే నైట్ డిన్నర్కి మేము చేసుకునేటటువంటి సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడూ టిఫిన్ చేసుకోము, ఎప్పుడో ఒక రోజు చేసుకుంటాం ఫ్రెండ్స్. దోశ వేసుకున్నాము. అలాగే దానికి కాంబినేషన్గా పప్పు సాంబార్ ఉంది. అలాగే మధ్యాహ్నం చేసినటువంటి పితిక్ పప్పు సాంబార్ ఫ్రెండ్స్. చూడండి, మా సైడ్ వచ్చి ఇలాంటి సాంబార్ చేస్తాం ఫ్రెండ్స్. కొన్ని చోట్ల అసలుకి ఇలాంటి సాంబారే తెలీదు అంటున్నారు. అనపకాయలని అందులోని గింజల్ని నానబెట్టేసి పొట్టు తీసేసి మసాలా పెట్టి ఇలా చేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కాంబినేషన్. అన్నంకి, సంగటికి, చపాతీకి, దోశకి, అన్నిటికి బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా ఉట్టి దోశలే తినము, రైస్ కూడా కొద్దిగా ఉంది మధ్యాహ్నం మిగిలింది. రైసు, సాంబారు, అలాగే 2 దోశలు, పితిక్ పప్పు సాంబారు. క్లైమేట్ చాలా చల్లగా ఉండడం వల్ల పిండి అసలుకి పులియ పెడుతుంటే కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. చలికాలంలో వేడిగా తినడం వల్ల, తొందరగా ఒక 7:30, 8 లోపల తినడం వల్ల మనం పడుకునే లోపల జీర్ణం తొందరగా అవుతుంది ఫ్రెండ్స్. అలాగే వీలైనంత వరకు వేడి నీళ్ళు తాగడం వల్ల మన డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. పొద్దున్న టైంలో అయితే మంచు చాలా ఎక్కువగా పడుతూ ఉంది. అందువల్ల పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇక్కడ జలుబు, దగ్గు, పడిశం, జ్వరం, మా పిల్లలకి వేసిస్తాను ఫ్రెండ్స్ తినేకి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ.